హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు జీహెచ్ఎంసీలో ఉంటున్న వారికి L2 లబ్ధిదారులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం అప్లై చేసుకున్న వారు ఉన్నారు కదా అండి, వాళ్ళల్లో L2 లబ్ధిదారులు అంటే లిస్ట్ 2 వారు ఉన్నారు కదా, స్థలం లేని వారు, వారందరూ కూడా జీహెచ్ఎంసీలో ఉంటున్న వారందరికీ మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. అదేంటి అంటే జీహెచ్ఎంసీలో ఉంటున్న వారందరికీ ముందుగా ఈ L2 లబ్ధిదారులకి ఈ డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేసిన తర్వాత మిగతా లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా కట్టే అంటే విడివిడిగా కట్టించే ఇల్లు కన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే నిర్మించి ఇవ్వాలని చూస్తున్నారని మనకైతే తెలుస్తుందండి. మనకి ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చింది, మళ్ళీ అది రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంది మనకి ఇప్పుడు కూడా. అంటే ఒక్కొక్కరికి స్థలం కేటాయించి ఇవ్వాలంటే జీహెచ్ఎంసీలో సాధ్యం కాని పని కాబట్టి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మాదిరిగానే చాలా ఎక్కువ మందికి ఆ ఫ్లాట్స్ అనేవి కట్టిస్తే చాలా ఎక్కువ మందికి కేటాయించవచ్చు అన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ఈ జీహెచ్ఎంసీలో కూడా మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కట్టించబోతున్నారని మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందండి. ఇట్లాగా ఇండివిజువల్గా అన్ని జిల్లాలో ఇచ్చేలాగా ఇండివిజువల్ హౌస్లు ఇస్తే జీహెచ్ఎంసీలో ప్లేసులు కొరత ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయానికి అయితే వచ్చినట్టు తెలుస్తుందండి. జీహెచ్ఎంసీలో ప్రస్తుతానికి L2 లబ్ధిదారులకి రేపు ఏప్రిల్ నుంచి కొంతమందికి అయితే సెలెక్ట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే పంపిణీ చేస్తారు. వాళ్ళల్లో ఇంకా చాలామంది మిగులుతారు కదండి, మరి జీహెచ్ఎంసీలో వాళ్ళందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ సరిపోవు కదా ఇప్పుడు కట్టించినవి. మిగతా వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ వాళ్ళు ఇష్టపడితే కనుక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కట్టించి ఇచ్చేలాగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ విషయంలో ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ పంపిణీ చేస్తారంటండి. ఇది పక్కాగా గుర్తుపెట్టుకోండి. అంటే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ అనర్హులని కాదండి, రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ రెండో విడతలో పంపిణీ చేస్తారంట రేషన్ కార్డులు పంపిణీ చేసిన తర్వాత. సో ఎవరో ఏం టెన్షన్ పడుతూ రేషన్ కార్డు లేదని ఎవరు బాధపడద్దండి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకొక ట్రిప్ ఉంటుంది, అంటే 2 విడతలుగా ఇస్తారు కాబట్టి ఏ కేటగిరీకైనా 2 విడతల్లో ఇస్తున్నారు. ఫస్ట్ L1 వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా 2 విడతలుగానే ఇచ్చారండి, అలాగే L2 వాళ్ళకి కూడా 2 విడతలుగానే ఇస్తారు. ఏం కంగారు పడకండి. ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ బాగా పేదవాళ్ళకి కానీ ఈ ఇల్లు అనేది ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టము, ప్రతి ఒక్కరికి ఇల్లు అందేలా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మరి హామీ ఇస్తున్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకైతే మాత్రం ప్లేసులు కొరత ఉంటుంది కాబట్టి వాళ్ళకి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇప్పుడు ఉన్నాయి అన్నీ కూడా లబ్ధిదారులకు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏదైనా లబ్ధిదారులు మిగిలితే తప్పకుండా వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్సే కట్టేసి ఇవ్వాలని చూస్తున్నారు. మిగతా జిల్లాలకి మామూలుగానే యథావిధిగా ఇండివిజువల్ హౌస్లు అయితే కట్టేసి ఇస్తారంటండి. ఓన్లీ జీహెచ్ఎంసీలో మాత్రమే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టివ్వాలని చూస్తున్నారంట. ఇప్పటికే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద ఒక సర్వే అయితే జరుగుతుందండి. ఏంటంటే ఆల్రెడీ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ అయితే చేశారు కదా, ఆ పంపిణీ చేసిన ఇళ్లల్లో ఎవరైనా ఉండలేదు అంటే కనుక స్వయంగా తహసీల్దార్ గారే వెళ్ళి ప్రతి ఒక్క ఫ్లాట్కి వెళ్ళి తనిఖీ అయితే చేస్తున్నారు. ప్రతి జిల్లాల తహసీల్దార్లు వెళ్తున్నారండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి. అక్కడ ఫ్లాట్స్లో ఉంటున్నారా లేదా అనేది చెకింగ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక అక్కడ ఫ్లాట్ కేటాయించినా కానీ అక్కడ ఇంట్లో ఉండకపోతే కనుక వాళ్ళు ఎందుచేత ఏ కారణం చేత వాళ్ళు ఆ ఇంట్లో ఉండలేకపోతున్నారు అనేది కారణాలు తెలుసుకుంటారు. ఒకవేళ వాళ్ళు చెప్పిన కారణం సరైనది కాకపోతే అక్కడికక్కడే నోటీస్ అయితే అందించేస్తున్నారండి ఇంటికి. వాళ్ళకి ఇల్లు అయితే క్యాన్సిల్ చేసేస్తున్నారు. ఆ ఇల్లు క్యాన్సిల్ చేసిన తర్వాత వేరే లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన L2 లబ్ధిదారులకు అయితే పంపిణీ చేస్తారంట. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద కూడా వెరిఫికేషన్ మొదలైందండి. అన్ని జిల్లాల తహసీల్దార్లు వెరిఫికేషన్కి వెళ్తున్నారు. మరి మీలో ఎవరైనా సరే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వచ్చిన వాళ్ళు ఉంటే మీ ఫ్లాట్స్ జాగ్రత్తగా చూసుకోండి. మరి మీరు ఎందుచేత వెళ్ళలేకపోతున్నారు ఆ ఫ్లాట్స్లో అనేది కారణాలు వాళ్ళకి సరైన కారణాలు తెలియజేయండి, లేకపోతే మీ ఫ్లాట్స్ ఇంకా అంతే సంగతి. సో వేరే జిల్లాల అప్డేట్ వస్తే కూడా తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇప్పటికైతే ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ వాళ్ళ అప్డేట్ వచ్చింది మనకి.
మరి మీరు దేనిని ఇష్టపడుతున్నారు? ఇటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్నా, లేదంటే ఇండివిజువల్గా కట్టించే ఇందిరమ్మ ఇళ్ళనా? దేన్ని ఇష్టపడుతున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.